జై శ్రీరామండి అందరికీ. ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము 59వ సర్గ చెప్పుకుందాము. శ్రీ గణపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 59వ సర్గము. ఈ సర్గలో ఏం చెప్తారు అంటే, త్రిశంకుని ప్రార్థనపై విశ్వామిత్రుడు నిన్ను సశరీరముగా స్వర్గమునకు పంపెదను అని అతనికి మాట ఇచ్చుట, శిష్యుల ద్వారా మునులను అందరినీ ఆహ్వానించుట, తన ఆహ్వానమును తిరస్కరించినందులకు అతడు వశిష్ఠుని సుతులను మహోదయుని శపించుట ఇత్యాది విషయాలన్నింటినీ ప్రస్తావిస్తారండి. సవివరంగా చూద్దాము. 1వ శ్లోకం. ఉక్త వాక్యం తు రాజానం కృపయా కుశికాత్మజః అబ్రవీన్మధురం వాక్యం సాక్షాత్ చండాల రూపిణం. 1వ శ్లోకం తాత్పర్యము. ఈ విధముగా అర్థించిన రాజుపై కౌశికునకు జాలి కలిగెను. తన ఎదుట చండాల రూపమున ఉన్న ఆ రాజుతో ఋషి ఇట్లు అనునయ వచనములను పలికెను. నిన్న త్రిశంకు మహారాజు విశ్వామిత్రుణ్ణి శరణు వేడాడు కదండి. జరిగిందంతా వివరించాడు. నువ్వే దిక్కు అని వేడుకున్నాడు కదా. ఆ ప్రార్థనకి ఈ విశ్వామిత్రుడికి జాలి కలిగి ఈ విధంగా పలుకుతున్నాడు. 2-4 శ్లోకాలు. ఐక్ష్వాకస్వాగతం వత్సా జానామి త్వాం సుధార్మికం శరణం తే భవిష్యామి మా భైషీహి నృపపుంగవా అహమామంత్రయే సర్వాన్ మహర్షీన్ పుణ్యకర్మణః యజ్ఞసాహ్యకరాన్ రాజన్ తతో యక్ష్యసి నిర్వృతః గురుశాపకృతం రూపం యది తం త్వయి వర్తతే అనేన సహ రూపేణ సశరీరో గమిష్యసి. 2-4 శ్లోకాల తాత్పర్యము. నాయన ఇక్ష్వాకు వంశ నరేంద్ర, భయపడకుము. నీవు ధర్మాత్ముడవని నేనెరుగుదును. నీకు నేను అండగా ఉందును. ఓ రాజా, యజ్ఞ నిర్వహణకు సహాయపడు పుణ్యాత్ములైన మహర్షులందరినీ ఆహ్వానింతును. అనంతరము నీవు నిశ్చింతగా యజ్ఞము చేయుము. గురుపుత్రుల శాపము వలన వచ్చిన నీ చండాల రూపము ఇట్లే ఉన్నచో ఈ రూపముననే నిన్ను సశరీరముగా స్వర్గమునకు చేర్చెదను. విశ్వామిత్రుల వారు చెప్తున్నారనమాట త్రిశంకు మహారాజుతో, ఇక్ష్వాకు వంశ నరేంద్ర, నువ్వు భయపడకు, నేను నీకు అండగా ఉంటాను. యజ్ఞాన్ని నేను చేయిస్తాను. యజ్ఞం చేయడానికి పుణ్యాత్ములైన మహర్షులనందరినీ కూడా పిలుస్తాను. ఆ తర్వాత నువ్వు నిశ్చింతగా యజ్ఞం చేయు అని చెప్తున్నారు. ఒకవేళ నీకు ఈ శాపం నివృత్తి అవ్వకపోతే నిన్ను ఈ శరీరంతోనే ఇలానే స్వర్గానికి నేను పంపిస్తాను అని హామీ ఇస్తున్నారనమాట. 5వ శ్లోకం. హస్తప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నరాధిపాం యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగతః. 5వ శ్లోకం తాత్పర్యము. ఓ నరేంద్ర, నీవు ఈ కౌశికుని కడకు వచ్చి శరణు జొచ్చితివి కనుక ఇక స్వర్గము నీ చేజిక్కినట్లే అని తలంతును. అంటే నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఇంకా నిశ్చింతగా ఉండు, నీకు స్వర్గం దక్కినట్లే అని భావించు అని చెప్తున్నారు. 6వ శ్లోకం. ఏవ ముక్త్వా మహాతేజాః పుత్రాన్ పరమధార్మికాన్ వ్యాధి దేశ మహాప్రాజ్ఞాన్ యజ్ఞ సంభార కారణాత్. 6వ శ్లోకం తాత్పర్యము. మహాతేజస్వి అయిన విశ్వామిత్రుడు త్రిశంకువుతో ఇట్లు పలికిన పిమ్మట ఆ ముని మిక్కిలి బుద్ధిశాలురును పరమ ధార్మికులను అయిన తన పుత్రులను పిలిచి యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని సమకూర్పుడు అని ఆదేశించెను. తర్వాత విశ్వామిత్రుడు తన కుమారులను పిలిచి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బుద్ధిశాలురు, ధార్మికులు, వాళ్ళని పిలిచి యజ్ఞానికి ఏమేం కావాలో అవన్నీ ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు. 7-8 శ్లోకాలు. సర్వాన్ శిష్యాన్ సమాహూయ వాక్యమేతదువాచః సర్వాన్ ఋషిగణాన్ వత్సా ఆనయద్వం మమాజ్ఞయా స శిష్య సుహృదచ్చైవ సత్విజస్స బహుశ్రుతాన్ యదన్యో వచనం బ్రూయాత్ మద్వాక్య బలచోదితః తత్సర్వమఖిలేనోక్తం
మమాఖ్యేయమనాదృతం. 7-8 శ్లోకాల తాత్పర్యము. పిదప శిష్యులను పిలిచి వారితో ఇట్లు పలికెను. నాయనలారా, సకల ఋషిగణములను, వారి శిష్యులను, మిత్రులను, ఋత్విజులను, సకల వేదశాస్త్ర పండితులను నా ఆజ్ఞగా తీసుకొని రండు. నా ఆహ్వానమును అందుకొనిన వారిలో ఎవ్వరైనను ఉపేక్షాభావముతో నిందాపూర్వకముగా పలికినచో వారి మాటలను అన్నింటినీ నాకు తెల్పండి. విశ్వామిత్ర మహర్షి ఇప్పుడు తన శిష్యులను పిలిచి అందరినీ కూడా పిలవండి అని చెప్పి, ఆహ్వానించండి అని చెప్పి ఆదేశిస్తున్నాడు. ఎవరెవరిని అంటే సకల ఋషిగణాలను, వాళ్ళ శిష్యులను, వాళ్ళ మిత్రులను, ఋత్విజులను, సకల వేదశాస్త్ర పండితులను అందరినీ కూడా నా ఆజ్ఞగా చెప్పి తీసుకొని రండి. నేను పిలిచాను అని చెప్పాక కూడా, నా ఆహ్వానాన్ని అందుకున్నాక కూడా ఎవరైనా నిరాకరించి ఏదైనా దుర్భాషలాడితే అవన్నింటిని కూడా నాకు యథాతథంగా తెలుపండి అని ఆదేశిస్తున్నాడు. 9-10 శ్లోకాలు. తస్య తద్వచనం శ్రుత్వా దిశో జగ్ముస్తదాగ్నయా అజగ్మురద దేశేభ్యః సర్వేభ్యో బ్రహ్మవాదినః. తే చ శిష్యాః సమాగమ్య మునిం జ్వలిత తేజసం ఊచుచ్చ వచనం సర్వేషాం బ్రహ్మవాదినాం. 9-10 శ్లోకాల తాత్పర్యము. విశ్వామిత్రుని శిష్యులు ఆయన మాటలను విని ఆజ్ఞను శిరసా వహించి అన్ని దిక్కులకు వెళ్ళిరి. ఆహ్వానమును అందుకొనిన బ్రహ్మవాదులు వెంటనే అచ్చటకు విచ్చేసిరి. శిష్యులందరూ మిక్కిలి తేజస్వి అయిన మునికడకు వచ్చి బ్రహ్మవేత్తలు పలికిన మాటలను ఆయనకు వివరించిరి. శిష్యులు గురువుగారు ఏమైతే చెప్పారో అదంతా పాటించారనమాట. శిరస వహించి ఆయన ఏదైతే చెప్పారో అదంతా చేశారు. ఆయన పలుకులని యథాతథంగా వివరించారు. 11-12 శ్లోకాలు. శ్రుత్వా తే వచనం సర్వే సమాయాంతి ద్విజాతయః సర్వదేశేషు చాగచ్చన్ వర్జయిత్వా మహోదయం వాసిష్టం తచ్చతం సర్వం క్రోధ పర్యాకులాక్షరం యదాహ వచనం సర్వం శృణుత్వం మునిపుంగవాం. 11-12 శ్లోకాల తాత్పర్యము. నీ పిలుపునందుకొని బ్రాహ్మణోత్తములందరము వచ్చుచున్నారు. మహోదయుడు అను మునియు వశిష్ఠుని కుమారులు 100 మందియు తప్ప అందరును విచ్చేయుచున్నారు. ఓ మునీశ్వర, ఆ వశిష్ఠుని కుమారులు కోపముతో పలికిన మాటలన్నింటినీ వినుడు. ఇప్పుడు శిష్యులు విశ్వామిత్ర మహర్షితో చెప్తున్నారు, మీరు పిలిచిన అందరూ వస్తున్నారు, ఒక 2 తప్ప. ఎవరు అంటే మహోదయుడు అనే ముని మరియు వశిష్ఠుని కుమారులైనటువంటి 100 మంది మునులు, వీళ్ళు తప్ప అందరూ వస్తున్నారు. అంతేకాదు వాళ్ళు ఏమని పలికారో అది కూడా చెప్తాం వినండి అని అంటున్నారు. 13-15 శ్లోకాలు. క్షత్రియో యాజకో యస్య చండాలస్య విశేషతః ఖదం సదసి భోక్తారో హవిస్తస్య సురర్షయః బ్రాహ్మణా వా మహాత్మానో భుక్త్వా చండాల భోజనం కథం స్వర్గం గమిష్యంతి విశ్వామిత్రేణ పాలితాః ఏతద్వచన నైష్ఠుర్యం ఊచుః సంరక్తలోచనాః వాసిష్ఠా మునిశార్దూలా సర్వే తే సమహోదయాః. 13-15 శ్లోకాల తాత్పర్యము. యజ్ఞమును చేయువాడు చండాలుడు, చేయించెడివాడు క్షత్రియుడు. అట్టి యజ్ఞమునకు చెందిన హవిస్సులను దేవతలను ఋషులను ఎట్లు స్వీకరింతురు? విశ్వామిత్రుని ఆదేశమునకు తలయొగ్గి సదాచారమును విస్మరించి చండాల భోజనమును స్వీకరించినచో వారు బ్రాహ్మణులే అయినను మహాత్ములే అయినను స్వర్గమునకు ఎట్లు చేరగలరు? ఓ మునివర, మహోదయుడు వశిష్ఠుని సుతులు మొదలగు వారందరూ కన్నులెర్ర చేసి ఇట్లు నిష్ఠూరముగా పలికిరి. శిష్యులు చెప్తున్నారనమాట, వాళ్ళు ఏమేమి అన్నారో అదంతా చెప్పారు. యజ్ఞం చేసేవాడు చండాలుడు, చేయించేవాడు క్షత్రియుడు. అంటే విశ్వామిత్రుడు ఇంతకు ముందు క్షత్రియుడు కదండి, ఇప్పుడు చాలా సార్లు ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ తపశక్తిని పొంది ఇప్పుడు అతను ఋషి అయ్యాడనమాట. అయినా కూడా క్షత్రియుడే అని వాళ్ళు అంటున్నారు.
అటువంటి వాళ్ళు చేసేటువంటి యజ్ఞాన్ని, ఆ భోజనాన్ని మేము ఎలా స్వీకరిస్తామో దేవతలు ఎలా స్వీకరిస్తారు, అతను ఎలా స్వర్గానికి వెళ్తాడు అని నిష్ఠూరంగా మాట్లాడారు గురువు గారు అని శిష్యులు చెప్తున్నారు. 16 నుంచి 19 శ్లోకాలు. తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుంగవః క్రోధ సంరక్త నయనః సరోషం ఇదమబ్రవీత్ ఏ దూషయంత్యదుష్టం మాం తప ఉగ్రం సమాస్థితం భస్మీభూతా దురాత్మానో భవిష్యంతి న సంశయః అద్యతే కాలపాశేన నీతా వైవస్వతక్షయం సప్తజాతిశతాన్యేవ మృతపాః సంతు సర్వశః స్వమాంస నియతాహారా ముష్టికా నామ నిర్గృణాః వికృతాచ విరూపాచ లోకాననుచరం ద్విమాన్. 16 నుండి 19 శ్లోకాల తాత్పర్యము. అంతట విశ్వామిత్ర మహర్షి వారి మాటలను విని క్రోధముతో మండిపడుచు కన్నులేత చేసి ఇట్లు పలికెను. తీవ్రముగా తపమునాచరించుతూ పవిత్రముగానున్న నన్ను ఈ విధముగా దూషించిన ఆ దురాత్ములందరూ మసియైపోవుదురు, ఇందు సందేహము లేదు. నేడే వారందరూ యమపాశముచే నరకమునకు ఈడ్వబడుదురు. ఇంకను 700 జన్మల వరకు వారు శవములను భక్షించుచు బ్రతుకుదురు. మరియు వారు ముష్టికులు అను హీన జాతికి చెందిన క్రూరాత్ములై కుక్క మాంసమును తినుచు జీవింతురు. వికృత వేషధారులై నీచములైన మాటలతో చేష్టలతో ఈ లోకమునందు సంచరించుచుందురు. ఏమంటున్నారంటే విశ్వామిత్ర మహర్షి, నన్ను ఇంత మాట అన్నారా? నేను ఎంతో తీవ్రంగా తపస్సు చేసి ఇంత పవిత్రతను పొందాను. ఇంత పవిత్రంగా ఉన్న నన్ను దూషించినందుకు వాళ్ళందరూ మసి అయిపోతారు, ఇప్పుడే నరకానికి వెళ్తారు. అంతేకాదు, ఇంకా వచ్చే 700 జన్మల వరకు కూడా వాళ్ళు శవాలను భక్షించుచు బ్రతుకుతారు. మళ్ళీ వాళ్ళు ముష్టికులు అనే హీన జాతికి చెందిన క్రూరాత్ములై కుక్క మాంసంను తింటూ ఉంటారు. వికృత దేశదారులై నీచములైన మాటలతో చేష్టలతో ఈ లోకమునందు సంచరించుచుంటారు. చాలా ఘోరమైన శాపం పెట్టారండి విశ్వామిత్ర మహర్షి. మనకి ఎప్పుడైనా కానీ మనకి అధికారం ఉందనో, లేకపోతే జ్ఞానం ఉందనో, లేకపోతే ఇంకేదైనా కానీ, ఏదైనా సరే, నోరు ఉంది అనో, ఏదైనా కానీ మాట్లాడేప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఆచితూచి మాట్లాడాలి అంటారు. రామాయణం చూసి నేర్చుకోవాలండి. మనం మాట్లాడే మాట కరెక్ట్ అయినా కూడా ఎదుటి వాళ్ళని నొప్పించకుండా కూడా మాట్లాడగలగాలి. ఇంత పవిత్రంగా ఉన్నటువంటి నన్ను, ఇంత తీవ్రమైన తపస్సు చేసి పవిత్రతని సంపాదించిన నన్ను దూషించారు అని చెప్పేసి ఇంత ఘోరమైన శాపం ఇచ్చారనమాట. అందుకే అండి, ఎప్పుడైనా మహాత్ముల గురించి, మహర్షుల గురించి, పరమ భాగవతోత్తముల గురించి మనం ఎప్పుడు కూడా అస్సలు దుర్భాషలాడకూడదు, దూషణ చేయకూడదు. అది ఎంతట ఘోర పాపానికి దారితీస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంఘటన ద్వారా. 20 నుండి 21 శ్లోకాలు. మహోదయస్తు దుర్బుద్ధి మామ దుష్యం హ్యదూషయత్ దూషితః సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి ప్రాణాతిపాత నిరతో నిరనుక్రోశతాం గతః దీర్ఘకాలం మమ క్రోధాత్ దుర్గతిం వర్తయిష్యతి. 20-21 శ్లోకాల తాత్పర్యము. దురాత్ముడైన మహోదయుడు సజ్జనుడైన నన్ను దూషించెను కనుక అతడు కిరాతుడై జనులందరిచే దూషింపబడును. కఠినాత్ముడై ఎల్లప్పుడూ సకల ప్రాణులను హింసించుచు చంపుచు బ్రతుకుచుండును. అతడు నా శాప ప్రభావమున చిరకాలము దుర్గతుల పాలగును. ఇంతకు ముందు వశిష్ఠుని పుత్రులైనటువంటి 100 మంది మునులను శపించాడు. ఇప్పుడు మహోదయుడిని మళ్ళీ శపిస్తున్నాడు. వీళ్ళిద్దరే కదండి అతన్ని దూషణ చేశారు, అందుకని వీళ్ళిద్దరిని శపించాడన్నమాట. 22వ శ్లోకం. ఏతావదుక్త్వా వచనం విశ్వామిత్రో మహాతపాః విరరామ మహాతేజ ఋషి మధ్యే మహామునిః. 22వ శ్లోకం తాత్పర్యము. మహాతపస్వియు తేజస్వియు అయిన విశ్వామిత్ర మహాముని ఋషుల సమక్షమున ఇట్లు పలికి మిన్నకుండెను. ఋషులందరి సమక్షంలో ఈ విధంగా శాపాన్ని ఇచ్చి
ఉన్నాడు అని చెప్తున్నారు. ఇదండి ఈరోజు 59వ సర్గం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ఏకోనషష్టితమ సర్గః. రేపు 60వ సర్గలో కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.